యూబ్లెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు JSW టీవీ. సో ఇవాళ మనతో ఉన్నారు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి వైరల్ అయినటువంటి న్యూస్, మనకి రాజ్ తరుణ్, లావణ్య అలాగే మాల్వి మల్హోత్రా. సో ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు ఫ్రెష్ గా మనకి ఇవాళ అందించడానికి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాషా గారు. సో వారిని అడిగి మనము డైరెక్ట్ గా తెలుసుకుందాం అసలు స్టోరీ ఏంటి, విచ్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్, అసలు రియల్ స్టేట్మెంట్ ఏంటి, అసలు నిజంగానే మాల్వి మల్హోత్రాది అలాగే రాజ్ తరుణ్ది రియల్ లవ్వా లేకపోతే ఫేకా, లేకపోతే లావణ్యనే కావాలని ఇవన్నీ క్రియేట్ చేస్తుందా, అసలు నిజంగానే లావణ్యకి ప్రెగ్నెన్సీ అయిందా, లేకపోతే నిజంగానే లావణ్య డబ్బుల కోసమే ఇదంతా చేస్తుందా, లేకపోతే డ్రగ్స్ నుంచి బయటపడడానికి ఇవన్నీ చేస్తుందా లేదా అనేది మనము ఖచ్చితంగా మనతో పాటు ఉన్నారు శేఖర్ పాషా గారు ఉన్నారు. వారిని అడిగి మనము వారి మాటలోనే తెలుసుకుందాము. సో ఇప్పుడు లావణ్య ప్రజెంట్ ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చాలా వరకు తగ్గించింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎవరిపైన స్కెచ్ అయిపోతుంది అనుకుంటారు మీ అంచనాల ప్రకారం? మీరే. సో నెక్స్ట్ మీ కాల్ లిస్ట్ తీసి మీ పైన గత 3-4 రోజుల నుంచి అదే జరుగుతుంది. జరిగేది ఏంటంటే ఇప్పుడు కాలేజ్ తీయడము, లేకపోతే ట్రాకింగ్ చేయడము, వీడికి ఎవరున్నారు శత్రువులు వాళ్ళని అప్రోచ్ అవ్వడము, అదన్నీ జరుగుతుంది. ఇంకా కొంతమందిని పట్టరావడము, నా కుటుంబానికి వీడు అన్యాయం చేసేసాడు, ఈ అమ్మాయికి అన్యాయం చేసేసాడు, ఆ అమ్మాయికి అన్యాయం చేసేసాడు, వీడొక ఉమనైజర్, వీడొక డ్రగ్గిస్ట్, వీడొక గంజాయి, ఇంకా నేను అన్ని అయిపోతాం ఒక్కసారి. సడన్ గా ఎప్పుడు లేని అన్ని కేసులు నా మీద వచ్చేస్తాయి. సడన్ గా ఇంకా అంటే క్లియర్ కట్ అండర్స్టూడ్ ఎందుకు జరుగుతుంది అందరికీ తెలుసు. ఓకే. సో లావణ్య నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే లావణ్య అని మాత్రమే అనకండి, డ్రగ్ మాఫియా. నాకు ఏంటంటే మన కర్మ ఏంటంటే మనం ఈ అంటే మనం పోరాడుతున్నది జస్ట్ ఒక తప్పుడు కేసు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తే, ఆ తప్పుడు కేసు ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి తప్పు చేసిన అమ్మాయి నాకు నువ్వు కావాలని చెప్పి బలవంతంగా లాక్కోవడం నాకు తప్పు అనిపించింది. కానీ ఆ తప్పు ఒకటే తప్పు అయి ఉంటే, ఏది వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అయి ఉంటే అదొక రకం. బట్ దాంట్లో డ్రగ్స్ తీసుకోవడం అనే రెండు తప్పు కూడా ఉండడం తోటి ఆ డ్రగ్ మాఫియా కూడా ఇప్పుడు నాకు ఇదయింది, శత్రువైంది. సో వీళ్ళందరూ కూడా రకరకాల బెదిరింపులు నాకు రోజు. సో మీరు తీసుకున్న పేపర్స్ లో లావణ్య మొత్తం వెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అది ఒకటే ఉంది, అన్ని ఉన్నాయి. అంటే అవన్నీ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులు అయితే ఉన్నాయి, కానీ నిజంగా ఆమె ఆపరేషన్ చేయించాడు, ఈ నిజంగానే సబ్మిట్ చేశాను, ఆ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే లేదు దాంట్లో, అసలు ఆ సెక్షనే లేదు. ఒక్కసారి ఇస్తారా? చూడండి, ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది. ఓకే. ఇప్పుడు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పైన ఇచ్చిన కంప్లైంట్, లావణ్య మన్నెపల్లి. సో నెంబర్ ఇవ్వడం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ నీడమర్తి. సో ఈ కేసులన్నీ నిజంగానే మనకి చూసినట్టుగా ఈమె రాసినట్టుగా మనకి టీవీలో ఇచ్చింది. మనకి చూస్తే డాక్టర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రాజ్ తరుణ్, మాల్వి నన్ను డ్రగ్స్ లో ఇరికించారు అనేది చాలా పొటెన్షియల్ గా మనం స్టడీ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే అది పోలీసుల మీద కూడా అభియోగం. ఇరికిచ్చారు అంటే ఎవరు ఇరికిచ్చారు? పోలీసులే కదా నేను అరెస్ట్ చేసింది. పోలీసులేమో చింటూ సమాచారం ఇచ్చడంతో చేసే ఉంటున్నారు, ఏమో వీళ్ళు ఇరికిచ్చారంటున్నారు. వీళ్ళు ఇరికిచ్చారు అంటే ఏంటి? సో నిజంగానే లావణ్య డ్రగ్స్ కేసులో మాల్వి మల్హోత్రా అయితే ఇరికించలేదు, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి ఇరికించారని చెప్పేసి మనకి ఇక్కడ రాసినంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసినట్లయితే. బట్ రియలిస్టిక్ గా వచ్చేసరికి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం. లావణ్య జీవితంలో అతి పెద్ద సమస్య రాబోయేది ఏంటంటే ఈ డ్రగ్ కేసు. వాళ్ళు పెట్టిన సెక్షన్ 22B, అది దానికి ప్రూవ్ అయితే 10 ఏళ్ళు జైలు శిక్ష. ఆల్మోస్ట్ ప్రూవ్డే, అంత టైట్ గా ఉంది కేసు. సో దీని నుంచి బయటపడడానికి రాజ్ తరుణ్, అదే బయటపడాలన్నా లోపల రాజ్ తరుణ్ సాక్ష్యం కూడా ఒక ఎంత, ఎందుకంటే ఆ ఇంట్లోనే ఉంటుంది, ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందా, ఏం చేస్తుందో ఆయన అడుగుతారు కదా. అరే నీ ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు, కింద ఇంట్లో అమ్మాయి ఉంది, అడుగుతారు కదా. సో అడిగినప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ అవునండి నిజమేనండి అని చెప్పాడు అనుకోండి, ఈయన అబద్ధం చెప్తున్నాడండి, ఎందుకంటే ఈయనకి నాకు గొడవ ఉంది, ఇది అని చూడండి ఇంత రక్కసైంది మీడియాలో, ఇప్పుడు ఆయన గురించి నేను కేసులు పెట్టిన తర్వాత ఆయన మీద నిజం చెప్పాడని మీరు ఎట్లా అనుకుంటారు అంటే, అవును కదా. నాకు డౌట్ ఏంటంటే పర్సనల్ గా, ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ కలిసి చాలా ఇయర్స్ నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డ్రగ్స్ తీసుకున్న విషయం ఆయనకు తెలుసు. సో దీంట్లో డ్రగ్స్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యి లావణ్య మనీ యూజ్ చేసుకున్నాడా? గుడ్ క్వశ్చన్. అది ఏంటంటే ఒకవేళ గనక
ఆవిడ తీసుకున్న డ్రగ్స్ లో మనోడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇప్పటికీ ఈయన కూడా వెళ్ళిపోయిండేవాడు, నో డౌట్. ఒకవేళ డౌట్ ఉన్నా కూడా మనకి టీవీ ఛానల్స్ లో అన్ని వచ్చాయి. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్ నే తీసుకొచ్చారు మన వాళ్ళు. ఎన్డీపీఎస్ అంటే చిన్న విషయం కాదు. నార్కో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా సిన్సియర్ ఉంటారు. ఎస్ఓటీ పోలీసులు ఊరికే వదిలిపెట్టారు, దేన్నే వదిలిపెట్టారు. ఎందుకు మొన్న రకుల్ప్రీత్ సింగ్ తమ్ముని కూడా ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించి షారుఖ్ ఖాన్ కొడుకుకే బయట రావడానికి చాలా. సో ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయింది, దాంట్లో డౌటే లేదు. అది సింపుల్ గా చెప్పాలంటే డ్రగ్స్ కి సంబంధం లేదు, ఓన్లీ లావణ్యనే కిలాడి అని, కిలాడి లేడీ అని మనకి ఈ ప్రూఫ్స్ ద్వారా అన్నిటి ద్వారా అర్థమైపోతుంది. అండ్ మాల్వి మల్హోత్రా కూడా దీంట్లో ఆమె పాత్ర ఏం లేదు. యాజ్ రిలేషన్ ఉంటే ఉండొచ్చు, బట్ తప్పేంటి అంటే నన్ను రిలేషన్ ఉంటే ఇప్పుడు నీతో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎవరితోనే ఉండొచ్చు, నువ్వెవరితోనే ఉండొచ్చు, కానీ ఈయన మాత్రం ఎవరితో ఉండకూడదా? ఉంటే వాళ్ళ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేస్తావా? సో లావణ్య కంప్లీట్ టార్గెట్ డబ్బులు కాదమ్మా, ఫస్ట్ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడం ఒకటి, అదొకటి. ఏముంది ఇప్పుడు తనే పని చేయదు కదా, అన్నీ ఉన్నా, చదువు ఉన్నా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నా, పని చేసుకొని బతకడం అడిగినదే. నా మొగుడు చూసుకోవాలి కదా, నాకేం లేదు, చెయ్యమ్మా, చదువుకున్నావు, ఏజ్ కూడా చిన్నదే కదా, 30-32 ఉన్నాయి, పని చేసుకుని బతుకు. ఎందుకు ఈ డ్రామాలన్నీ కూడాను నేర్పించాలి? ఇంత ఇంటెలిజెంట్ లావణ్య ఈ డ్రగ్స్ కేసు నుంచి అసలు బయటకి ఎలా వచ్చింది, అసలు ఎవరు బయటకి తీశారు ఆయన డ్రగ్స్ నుంచి ఇలా సెల్ చేస్తుంది, కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి? సో ఇంత ఇంటెలిజెంట్ లావణ్య అసలు దొరికే ఛాన్స్ లేదు బయట డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి. అసలు ఈ క్వశ్చన్ వరలక్ష్మిలో దొరికింది, ఫస్ట్ వరలక్ష్మి టిఫిన్ కేసులో దొరికింది. అయితే అప్పట్లో పెద్ద పేరు బయటకు రాలేదు, ఎందుకంటే A1, A2, A3 మొదటి ముగ్గురిని ఎక్కువగా చూపిస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కన్స్యూమర్ గా అనుకున్నారు అని. బట్ వాళ్ళ మీద నిఘా పెట్టారు, అందరిని పిలిచారు పోలీస్ స్టేషన్ రమ్మని. అందరూ వచ్చారు, సమాధానం చెప్పుకున్నారు, ఏదో చేసుకున్నారు, పోయారు. ఏమైనా మాత్రం పా అని చెప్పి గట్టిగా వాళ్ళని ఇది చేసింది పోలీసులు చాలా రెక్లెస్ గా మాట్లాడే ఇదనమాట. సో చూశారు, 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు, వెయిట్ చేస్తున్నారు, ఎక్కడో చోట దొరకపోద్దా పట్టుకుందాం అని చెప్పి. సో వీడు దొరుకుతాడు కదా, అంటే ఈ A1 చింటూ ఇదే కదా, దొరకలేరు కదా, వాడు ఎక్కడో దొరుకుంటాడు, 4 పీకుంటారో లేకపోతే చేసుంటారు, నువ్వు చెప్పు మరి ఏదో చెప్పు అని ఉంటాడు వాడు. ఇది సార్ ఇన్ఫర్మేషన్ ఎక్కడో, అంటే వీళ్ళే కదా, అంటే ముఠా కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది ఎక్కడ డ్రగ్స్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది తెలుస్తుంది. ఆ రోజు ఆవిడ బ్యాగ్ లో ఉందని వీళ్ళు ఏదో చెప్పుంటాడు, అక్కడ డైరెక్ట్ వెళ్ళి పట్టుకున్నారు. సో ఇప్పుడు పోలీసులు ఎవరిని వెతికే ప్రయత్నంలో, చింటుని వెతికే ప్రయత్నంలో ఉన్నారా, లేకపోతే ఇప్పుడు లావణ్య కేసును చూస్తున్నారా? లేదు, చింటుని పట్టుకున్నట్టున్నారు, అరెస్ట్ చేసినట్టున్నారు, బెయిల్ మీద బయట ఉన్నట్టు నాకు అది కూడా చూడాలి. బట్ దీనికి రిలవెంట్ కాబట్టి పెద్ద పట్టింది. సో చింటూ ఇప్పుడైతే లేడు, ఎస్కేప్ అయ్యాడా? ఎస్కేప్ ఏం లేదు, ఆ రోజు ఎస్కేప్ అయ్యాడు. మన పోలీసులు అంత ఈజీ వదులుతారా? తర్వాత ఇప్పుడు లోపల వేసే ఉంటారు, బట్ లేకపోతే ఐ కెన్ గివ్ దెమ్ ప్రూఫ్. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ 2 రోజుల నుంచి మనకి లావణ్య ఇంటర్వ్యూస్ తక్కువైపోయాయి. సో దేనివల్ల ఎందుకు తను హైడ్ అవుతుంది? ఒకటి ఏంటంటే కామెంట్స్, ఎంత ఆవిడ నియోజించుకున్నా కూడా ఆవిడ అందరూ వెనకాల కింద కనబడి, నాకు తెలుసు నిజస్వరం బయటకు వచ్చేసింది, ఇంకా మహానటన ఆపేసి గేమ్ ఓవర్, ఇట్లా అవన్నీ వస్తున్నాయి. సో ఒక వీడియో కూడా వైరల్ అయింది, ఇప్పుడు మస్తాన్ సాయితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు, లివింగ్ లో ఉన్నట్టు కొన్ని సీన్స్ కూడా బయటకు వచ్చినట్టు నేనైతే చూసాను సోషల్ మీడియాలో. ప్లీజ్ షేర్ ఇట్. రియల్లీ నిజం? అవునా, ఓకే, నైస్. సో మస్తాన్ సాయితో ఈమె ఉన్నట్టుగా మీరు చూడలేదా? చూడలేదు. సో మీరు ఇంటర్వ్యూ ఇచ్చే పర్పస్ లో ఉన్నారు. ఇవన్నీ పాయింట్లెస్ అండి. అంటే ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి తప్పించుకోవడానికి ఇది నాది కాదు, ఇది నేను రాసింది నేను కాదు, సంతకం నీదే అని అడుగుతారు. లేదండి ఇది వేరే వాళ్ళు పెట్టించారు అంటారు, వేరే వాళ్ళు పెట్టించారని ప్రూవ్ చేయడం ట్రై చేస్తారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఈ వాయిస్ నీదే కదా, నువ్వు అతనితో నేను 4 గోడల మధ్య కాపురం చేశాను అన్నమాట నీదే కదా, అంటే ఇది కూడా ఏదో కోపంలో అనేసాను అనొచ్చు. రెండోది కూడా మరి అది నమ్ముతారా నమ్మరా, జనాలు నమ్ముతారా, కోట్లు నమ్ముతుందా అనేది అసలు పాయింట్. అంటే ఇంత క్లియర్ గా కనబడుతుంటే ఈజీగా నమ్మేస్తారు జనాలు. బట్ దీన్ని కూడా మనం లేదండి కాదండి అనుకుంటే అది వేరే విషయం. బట్ మీరు చెప్పిన వీడియోలు కూడా వస్తే ఇంకా యాడ్ అవుతుంది దానికి. మీరు చెప్పిన వీడియోస్ కానీ మరి అది ఫేక్ గా క్రియేట్ చేశారో ఎలా క్రియేట్ చేశారో తెలియదు, బట్ మనకైతే మీడియాలో కనిపిస్తుంది చూసినట్లయితే. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఐ విల్ చెక్ ఇట్. సీరియస్లీ నిజంగా చూడండి ఒకసారి, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఇంటర్వ్యూ పర్పస్ లో ఉన్నారు కాబట్టి మీరు చేయలేదేమో. బట్ ఇప్పుడు లావణ్య డబ్బుల కోసము అలాగే డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు
ఇప్పటి వరకు అయితే యూటర్న్ తీసుకున్నాయి మీరు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు చాలా మంది నెటిజన్స్ కావచ్చు, బయట అందరూ టాక్ ఏంటంటే ఇప్పుడు మీరు శేఖర్ పాషా గారు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా అని ఒక చిన్న టాక్ అయితే వస్తుంది. మరి ఎంతవరకు నిజం అంటారు? లేదమ్మా, లాస్ట్ టైం పిలిచారు, మన మొహం నచ్చలేదు, పిలవలేదు. తర్వాత బిగ్ బాస్ వెళ్తున్నారా? ఇంటర్వ్యూ అయింది, బట్ ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ టు బి ఆనెస్ట్. సెలెక్ట్ అవ్వలేదు నేను. సో బిగ్ బాస్ 7 అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఆడిషన్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ 8 లోకి మీరు ఏమైనా వెళ్తున్నారా? తెలియదు, వాళ్ళు ఏం పిలవలేదు. లేకపోతే మాకేమైనా రిలీజ్ చేయకుండా హైడ్ చేస్తున్నారా? అంత సీన్ సస్పెన్స్ ఏమైనా ఉందా? అంత సీన్ లేదమ్మా, అంతేం లేదు. సో ఇప్పుడైతే మనకి మాల్వి మల్హోత్రా గురించి మీరు ఏం అంతగా చెప్పలేదు. మాల్వి మల్హోత్రా గురించి ఏమైనా మాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా చెప్పగలరా? ఇంకా వాళ్ళే చెప్పాలి, వాళ్ళ రిలేషన్ చాట్లు గిట్లు బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు రీసెంట్ గా లైక్ ఒకటే మనం తెలుసుకోవచ్చు ఏంటంటే, మామూలుగా రిలేషన్ లో ఉన్నప్పుడు అది ఇనిషియల్ గా సీయింగ్ ఈచ్ అదర్ అంటారు కదా, కలిసి తిరుగుతుంటారు, ఏదో స్వీట్ నథింగ్స్ కలిసి రెస్టారెంట్కి వెళ్ళడము, అక్కడికి తిరగడం, ఇది ఒక ఫేజ్. అది దాటిన తర్వాత ఏదో గిఫ్ట్లు ఇచ్చుకోవడం, తర్వాత అంటే ABCD దాకా అంటారు కదా. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ డిసైడ్ లెట్స్ బీ టుగెదర్ అండ్ లెట్స్ బ్రేక్ ఇట్ టు ద మీడియా అనుకుంటారు. బట్ ఈ లోపలే ఈ వీడియో కంగారు పడిపోయి వీళ్ళు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నీకు చెప్పేసింది. కొంత క్రెడిబుల్ గానే ఉంది ఆవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా, రిలేషన్లోనే ఉంది. బట్ ఇది ఎవరికి ఉపయోగం? నువ్వా అర్హత లేదు నీకు, వేరే వాళ్ళతో ఉన్నావు కాబట్టి అతను క్లెయిమ్ చేసే అర్హత లేదు. ఆ అమ్మాయికి అర్హత ఉంది అని నువ్వే ప్రూవ్ చేస్తున్నావు, బికాజ్ వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి. షీ కెన్ క్లెయిమ్. ఆ అమ్మాయి ఇప్పుడు రైట్ నౌ ఈ టైంలో నువ్వు ఈ టైంలో మస్తాన్ సాయితో ఉన్నావు అని ప్రూవ్ అవుతుంది, ఈ టైంలో ఈ అమ్మాయి తనతో ఉందని ప్రూవ్ అవుతుంది. సో షీ హ్యాస్ ఎవ్రీ రైట్, షీ కెన్ క్లెయిమ్ హిమ్ ఈజీలీ. నువ్వే వాళ్ళకి మీడియాకి ఇచ్చావు. సో నాకు మాలవికి సంబంధం లేదు అన్నా కూడా నువ్వు ఇచ్చిన సాక్ష్యాలు పెట్టుకొని మాలవి రాజస్థాన్ మీద కేసు పెట్టచ్చు, రాజస్థాన్ నాకు కావాలనొచ్చు, సేమ్ నువ్వు చేసిన ఫైట్ చేస్తే రాజస్థాన్. ఇద్దరి మధ్యలో బలవుతున్న రాజస్థాన్ ఇప్పుడు మన మీడియా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన? టైం పడుతుందమ్మా, చాలా టైం పడుతుంది. సో పట్టచ్చేమో అన్నాడు ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశాడని విన్నాను. అది వస్తే హీల్ కమ్ బ్యాక్. సో యాక్చువల్గా ఇవాళ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వచ్చినట్లేదు. ఇంత ఇష్యూస్ జరిగిన తర్వాత అసలు రాజ్ తరుణ్ లావణ్ని యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. సో రాజ్ తరుణ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుంటే కూడా ఎలా ఉంటుందంటే అమ్మా, అంటే ఒక రీజన్ కి ఏంటంటే చెప్పాను కదా, బయట ఇమేజ్ అన్నిటికీ అన్ని పక్కన పెట్టేసినా కూడా ఈ డ్రగ్స్ కేసులో మళ్ళీ రేపు లోపలికి వెళ్ళిపోతే సో చేస్తే తనకే నష్టం రాజ్ తరుణ్కి. సో రాజ్ తరుణ్ ఆయన యాక్సెప్ట్ చేయకపోతే నేను చనిపోతానని ఇన్స్టాంట్ గా నైట్ వాళ్ళ లాయర్ కి చెప్పి మీడియా సమావేశంలో టీవీకి వాళ్ళకి వీళ్ళకి తిను రాసి పంపించినట్టు మెసేజ్ చేసినట్టు మనం విన్నాం కదా. సో నిజమేనా అది? ఇలాంటి 100 డ్రామాలు అంతకుముందు జరిగినాయని నేను విన్నాను. చాలా చోట్ల ఇట్లాంటి ఎమోషనల్ బెదిరించి, అంటే మనిషిని బెదిరించడంలో రకరకాల, ఇది పోలీసులు బెదిరింపమ్మా, ఇంకా వేరే వాళ్ళు కాదు. పోలీసులు మీడియా త్వరపడండి, నా కోసం ఏదైనా చేయండి, నా కోసం ఏదైనా చేయండి, అటెన్షన్ గ్రాబింగ్ యాటిట్యూడ్ అండ్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. సిస్టమ్ నే బ్లాక్ మెయిల్ చేయడం. నేను చచ్చిపోతా, నువ్వు ఆడ కూతురు చచ్చిపోతుంది, ఎంత అన్యాయం జరిగిపోతుంది, దాంట్లో చచ్చిపోయాడు నేను చచ్చిపోతున్నాను అంట హో అని చెప్పి మెసేజ్ పెడతారా? సో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంత జరగడానికి రీజన్, ఈమె ఇంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయడానికి, ఇంత మీడియా ముందుకు రావడానికి ఈమె వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. లేకపోతే ఈమెకి కాల్ లిస్ట్ మొత్తము, ఆమె రికార్డింగ్స్ కానీ చాట్ కానీ ఇవన్నీ బయటకి అయితే రావు. సో మీకేమైనా ఐడియా ఉందా ఎవరు లావణ్య వెనకాల ఉంది అని చెప్పి? ఉందా కూడా చెప్తానండి, చెప్పరా? అంటే మనకి పర్ఫెక్ట్ ఆధారాలు అన్ని ఉంటే తప్ప మనం మాట్లాడడానికి లేదు. సో మీ గెస్ట్ ప్రకారం ఓకే, ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు తనే చెప్పింది లావణ్య, ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి అయినట్టు ఆధారాలు మేము గుడిలో పెళ్లి చేసుకున్నాము, ఫోటోస్ ఏం తీసుకోలేదు, తాళి కట్టాడు రాస్తారు నాకు, వరుణ్ సందేశ్ కి అలాగే నిఖిల్ కి వీళ్ళందరికీ తెలుసు అని చెప్పింది. మరి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు కదా? లేదు కదా, అంటే లేదని. సో ఇదంతా ఫాల్స్ స్టేట్మెంట్. సో కంప్లీట్ గా లావణ్య ఆడేటువంటి డ్రామా. సాక్షిగా అంటే దేవుడు కూడా చెప్తాడేంటి? నేననేది ఒకవేళ ఆవిడ అనుకున్నట్టుగానే పోయిన పెళ్ళైంది అనుకుందాం, పెళ్ళైతే నవ్వు ఆయన డైవర్స్ ఇచ్చడానికి నువ్వు నీ దగ్గర బ్రహ్మాండమైన ప్రూఫ్ నువ్వే ఇచ్చావు అక్కడ కంప్లైంట్ పెట్టి. ఇది చూస్తే బియాండ్ ఎనీ డౌట్ కోర్ట్ కెన్ గ్రాంట్ డైవర్స్. రిలేషన్ లో ఉంటే ఇంకా అసలు సమస్య లేదు, బ్రేకప్ అయిపోయి నువ్వు వెళ్ళిపోయావు, లివిన్ అంటే కదా, నేను ఎవరితో ఉంటాను, నేను ఎవరితోనే వెళ్ళిపోతాను ఈ టైంలో. సో ఇప్పుడు యానిమల్స్ లవర్, ఈయనకి 15 కుక్కలు ఉన్నాయి, దానికి డబ్బులు ఇవ్వట్లేదు, నేనే పెంచుకుంటున్నా, దాన్ని చూసుకుంటున్నా అంటుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఉన్నమాట వాస్తవమే, కుక్కలు ఉన్నమాట వాస్తవమే, బట్ ఇంకా
దానికి ఏం జరుగుతుందో మరి. ఈయన డబ్బులు ఏం సంపాదించట్లేదు, ఒక జాబ్ లేదు, ఏమీ లేదు. అంటే రాజ్ తరుణ్ ఇంత మంచితనం చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ హీ లీవ్ దోస్ డాగ్స్ అన్అటెండెడ్. అంటే వాటికి ఫుడ్ లేకుండా అంత మూర్ఖుడు అయితే కాదు. మూగజీవాలు వాటికి ఫుడ్ పెట్టకుండా చేసేంత ఇదైతే కాదు. ఎక్కడో తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే ఉంటుంది, అవి లేకపోతే పని వాళ్ళు ఎవరో ఉంటారు, ఏదో రకంగా వాటికి సప్లై జరుగుతుంది అనేది. సో ఇప్పుడు లావణ్య చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే మా పేరెంట్స్ కలిసి కమ్యూనికేషన్ ఉంది, పెళ్లి చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇంతవరకు మీడియా ముందుకి రాలేదు. అసలు మీకు తెలిసినంత వరకు నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదు. ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. పెళ్లి చేసుకోవడం ఫాల్స్ స్టేట్మెంటే, ప్రెగ్నెంట్ అవ్వడం కూడా ఫాల్స్ స్టేట్మెంటే. సో కంప్లీట్ గా లావణ్య డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి అలాగే డబ్బుల కోసం ఇదంతా ఆడుతున్న హై డ్రామా అవ్వచ్చు అంతే. సో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా వీడియోస్ కానీ రికార్డింగ్స్ కానీ? ఇప్పుడు ఇదంతా ఈ షీట్ అంతా అయిపోయిన తర్వాత లావణ్య కాల్ చేయడం జరిగిందా రాజ్ తరుణ్ కి కానీ అలాగే మీకైనా కానీ? అలాగే నాకు చేసి అది రికార్డ్ చేసి బయట పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకో రికార్డింగ్ రిలీజ్ చేశాను. దానికి కూడా అదే కారణం. కొన్ని సెన్సిటివ్ వర్డ్స్ ఉన్నాయి. లిటరలీ ద రికార్డ్ సేస్ షీ హ్యాడ్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి అనే రికార్డ్ క్లియర్ కట్ గా ఉంది దాంట్లో. అది కూడా అన్నాను నేను ఆ రోజు. అదే అంటున్నాను నేను, అది బయట పెట్టడానికి కారణం కూడా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడిన పర్సనల్ రికార్డు నువ్వే నాకు ఫోన్ చేసి నువ్వే అని నేను నా ఫ్రస్ట్రేషన్ లో, నువ్వు వాళ్ళ అమ్మని తిట్టాను ఫ్రస్ట్రేషన్ లో నేను మాటలు అన్నాను నేను. కానీ బూతులు ఏమీ వాడలేదు. నువ్వు ఏది చేసావో అదే మాట్లాడాను. మస్తాన్ సాయితో రిలేషన్ ఉందన్నా కూడా ఐ హ్యావ్ ప్రూఫ్ బికాస్ యూ సెడ్ దట్. ఇప్పుడు దాకా మీడియాలోకి రాలా. నేను చెప్పే అదురు ఏం మొహం ఎక్కడ పెట్టుకుంటా అన్నాను నేను బయట పెట్టలా. కానీ ఆమె ఎప్పుడైతే కాల్ బయట పెట్టిందో అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బయట పెట్టినప్పుడు నేను బయట పెట్టడం తప్పలేదు కదా. పర్సనల్ విషయాలు నువ్వు మా 4 గోళ్ళ మధ్య జరిగిన విషయాలు నువ్వు నలుగురికి నువ్వు చెప్తున్నావు అంటే మరి నీకు నాకు జరిగిన మధ్య కాల్ నువ్వు బయట పెట్టినప్పుడు నువ్వే నాకు రైట్ ఇచ్చినట్టు కదా. నువ్వు చేసిన రైట్ అయితే నేను చేసిన రైటే కదా. ఓకే. బట్ లైవ్ లో కాల్ లో తీసుకున్నప్పుడు ఒకసారి మస్తాన్ సాయి చెప్పినట్టు మనము విన్నాం. అంటే మస్తాన్ సాయి ఏమన్నాడంటే నిజంగా నాకు లావణ్యతో సంబంధం లేదు, షీ జస్ట్ ఓన్లీ మై ఫ్రెండ్ అన్నట్టుగా చెప్పాడు. నిజంగానే లావణ్యకి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడా? ఏమో అలాగే అనిపిస్తుంది. మస్తాన్ సాయి లావణ్యని ఎంకరేజ్ చేస్తున్నాడనే. అంటే వాడికి వేరే ఆప్షన్ లేదు బేసికల్లీ. ఎందుకంటే ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. ఇవాళ వచ్చి చెప్తోంది. బట్ అతను ఏం ఆలోచిస్తున్నాడో అతను ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్. అతను కేసు నుంచి బయటపడిపోవచ్చు. మరి ఆ విషయం అతనికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఈవిడ తలుచుకుంటే తప్ప నేను కేసుల నుంచి విముక్తి కాలేను అని చెప్పి అనుకోవడం వల్ల ఆవిడ ఏం చెప్తే అది చేస్తున్నాడు. కలిపినట్టే అనిపిస్తుంది కదా చూస్తున్న విషయాలను బట్టి. కలిపినట్టే అంటే ఎవరైనా ఈవిడతో ఉండాలనుకోరమ్మా, ఉండాల్సి వస్తుంది. అదే ఈయన బెదిరింపు ఏంటి? ఇందాక మీరు మాల్విని ఎలా బెదిరించింది? వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈవిడ సంగతి ఏదో రాజ్ తరుణ్కి ఈవిడికి సంబంధించిన చాట్ ఏదో పెడతాను ఏదో రకంగా బెదిరించి ఉంటుంది. అది కూడా కాకుండా మాల్వి శత్రువులు ఎవరున్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళని తీసుకొచ్చి, అలాగే ఈ ఇంకోళ్ళు ఎవరో వాళ్ళని బెదిరించింది మస్తాన్ సాయి. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన ఎవరో ఉన్నారు వాళ్ళని పెట్టుకుని వాళ్ళని బెదిరించింది. అలాగే నన్ను ఇప్పుడు నా దాంట్లో ఎవరైనా శత్రువున్న వ్యక్తికి నన్ను బెదిరించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరు లేటెస్ట్ ఇప్పుడు ఏదో మాట్లాడారు మీరు? మస్తాన్ సాయి చింటూ. మస్తాన్ సాయి ఇప్పుడు ఇది చేయకపోతే నీ కేసులు వాపస్ తీసుకోను, నువ్వు ఇంకా రేప్ కేసు ఆ మర్డర్ కేసులు సఫర్ అవుతావు అని చెప్పి అది పెట్టి మళ్ళీ బ్లాక్మెయిల్. సో బేసిక్లీ మొత్తం సినిమా పేరే బ్లాక్మెయిల్ అంతే. బ్లాక్మెయిల్ చేయాల్సిన మనకు కావాల్సింది ఏంటి? ఒక ఉమెన్ కార్డు, ఒక కోర్టు, ఒక కేసు, ఒక పోలీసు, ఒక ఛానల్ సపోర్ట్. జరుగుతుంది బేసికలీ అమ్మాయి అని చెప్పంటే ఒక సానుభూతితో జరుగుతుంది అంతే. ఓకే. సో ఖచ్చితంగా లావణ్యకి వెనకాల ఎవరో ఉన్నారు, అదంతా కూడా మనకి పోలీస్ టీమ్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ ఏదో ఒక విధంగా తనంతా గుట్టు లాగుతుంది. అలాగే మాల్వి మనతను టార్గెట్ చేసింది, తన కాల్ లిస్ట్ బయట పెట్టింది. సో దాని ఆధారంగా ఈ ఫేక్ డ్రామా ఆడుతుంది. దీంట్లో మాత్రం ఎలాంటి ఇది లేదు, ఓన్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది మాత్రమే ఉంది. దానికి మనకి అంత హై డ్రామా ప్లే చేసింది, నాకు ఆపరేషన్ అయింది కదా అని చెప్పేసి. సో లాస్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీడియా ముందుకైతే రాలేడు, కొద్ది రోజుల వరకు రాలేడు. ఇప్పుడు లావణ్య ఆటలు కూడా సాగవు. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. మీరు వచ్చిన తర్వాత శేఖర్ భాష మీరు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుంది మ్యాటర్ అంతా. సో ఇది ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుందా, మళ్ళీ ఇంకేమైనా మళ్ళీ యూటర్న్ లో తీసుకొని అటు ఇటు ఏమైనా అవుతుందా? కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్,
రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్, మనిషి ప్రాణాన్ని సేవ్ చేస్తుంది. బ్లడ్ అనే యాప్ మీ ఫోన్లో వేసుకోవడం ద్వారా మీకు మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా సరే మీ బంధువులకైనా ఎమర్జెన్సీలో బ్లడ్ కావాల్సి వస్తే దాని ద్వారా చాలామంది డోనర్స్ మీకు అందుబాటులోకి వస్తారు. దాంతో ఒకళ్ళ ప్రాణమే నిలబడుతుంది. సో గుర్తుంచుకోండి బ్లడ్ యాప్. యూబ్లెడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి.